ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పసుపు, నిశా, టర్మరిక్, దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఉపయోగాలు, వీటన్నిటిని తెలుసుకుందాం. పసుపు అంటంతోనే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది మంచి వర్ణ ఛాయని, మంచి రంగునిస్తుంది ఇది. అందుకే మన ఇండియాలో మీరు గమనించండి, అనేక రకాల క్యాస్ట్లు ఉంటాయి, అనేక రకాల కులాలు ఉంటాయి, అనేక రకాల వృత్తులు ఉంటాయి, అనేక రకాల జీవన వైవిధ్యాలు ఉంటాయి. వీటన్నిటిలోనూ మనకి ఒకటి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే పెళ్ళికి ముందు పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి కూడా అన్ని కులాలలోనూ, అన్ని తెగలలోనూ, అన్ని వర్ణాలలోనూ ఒక కామన్గా కనిపించేటటువంటి ఒక రిచువల్ ఏంటంటే, ఒక సాంప్రదాయం, పసుపుని పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఒళ్ళంతా రాసి మన వివాహానికి ముందు, ఆ తర్వాత మంగళ స్నానం చేయించడం. ఎందుకు ఇలా చేయిస్తారు అంటే, పసుపు చక్కటి వర్ణప్రసాదనం కింద పనిచేస్తుంది, మంచి రంగునిస్తుంది. అందుకనే దీన్ని అందరూ కూడా ఈ శుభకార్యాలలో వాడుతూ ఉంటారు. ఈ పసుపుకి అనేక రకాల పేర్లు ఉన్నాయి, ఉపయోగాలను బట్టి ఈ పేర్లనే ఉంటాయి. చూడండి, హరిద్ర అనే పేరు పసుపుకుంది. హరిద్ర అంటే ఏంటంటే మంచి రంగునిచ్చేది అని. అలాగే కాంచని అని మరొక మంచి పేరుంది. అంటే ఏమిటి? కాంచనం అంటే ఏంటి? బంగారం. అంటే మంచి బంగారం లాంటి వన్నెని శరీరానికి ఇస్తుంది అని. అలాగే మరి దీనికి ఒక మంచి పేరుంది, నిశా. నిశా అంటే ఏమిటి? చూడండి, మంచి చీకటి రాత్రులలో, ఈ మబ్బులు పట్టినటువంటి సమయాలలో మిడుకుమంటూ ఈ నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాగా రాత్రిపూట నక్షత్రాల సౌందర్యాన్ని కలిగి ఉండేది అని నిశాని. ఇంత మంచి పేర్లు దీనికి ఉన్నాయి. పసుపులో అనేక రకాలు ఉన్నాయి. ఈ రకరకాలు పసుపులు మనం వాడుతూ ఉంటాం. ఉదాహరణకి మనం మామూలుగా వాడేటటువంటి పసుపు, రెగ్యులర్గా మన ఇళ్లలో వీటిలో వాడేది, ఇదొకటి. ఇక రెండోది ఏమిటి అంటే వనహరిద్ర, అంటే అడవులలో పెరిగేటటువంటి పసుపు. ఇక మూడోది ఆమ్రగంధి హరిద్ర, అంటే ఈ మామిడి తాలూకు వాసన వస్తూ ఉంటుంది, ఆమ్రగంధి అంటారు, మామిడి అల్లా అంటారు ఈ పసుపు. ఇలాగ రకరకాల పసుపులలో భేదాలు ఉన్నాయి. వీటిలోకి ప్రధానంగా మనం వాడుకునేది, మనం ఇళ్లల్లో వాడుకునేది, అలాగే మెడిసిన్ పరంగా వాడేది, అలాగే దేవుడికి శుభకార్యాలలో వాడేది, ఇది సాధారణంగా వాడేటువంటి పసుపు. పసుపులు అన్ని రకాలలోనూ కొద్దిపాటి భేదాలతోటి చక్కటి ఔషధ ఉపయోగాలు ఉంటాయి. ఈ పసుపుని బాహ్యంగా, అలాగే ఆభ్యంతరంగా, అంటే పైకి అలాగే లోపలికి కూడా వాడుతూ ఉంటాం. ఎలా వాడతాం? ఈ మెడిసినల్ యూజెస్ ఏమిటి? పసుపుని ఎన్ని రకాలుగా, ఎన్ని వ్యాధులలో వాడచ్చు? అద్భుతమైనటువంటి ఈ సమాచారాన్ని తెలుసుకుందాం. వూండ్స్ అంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, పుండ్లు కానీ దెబ్బలు కానీ, ఇలాంటి ఈ దెబ్బలలో పసుపు ఉపయోగం అంతా ఇంత కాదండి. పసుపుని ఈ పేస్ట్ రూపంలో వాడాలి. అంటే ఏమిటి? కొంచెం పసుపు తీసుకొని, పసుపు పొడిని దానికి నీళ్లు కలిపి ఒక మలాంలాగా తయారు చేయాలి. దీన్ని పై పూతగా వాడాలి. ఇలాగా పుండ్ల మీద, గాయాల మీద వాడితే ఇది వాపు తగ్గిస్తుంది, అలాగే నొప్పిని తగ్గిస్తుంది. వాటికి మించి ఇది ఆ గాయాన్ని త్వరగా మానేలా చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గాయాలైనా, దెబ్బలైనా, లేకపోతే రక్తస్రావం అవుతూ ఉన్నా ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయండి. సింపుల్గా పసుపు పొడిని తీసుకొని దానికి కాస్త వేడి నీళ్ళు కలిపి పేస్ట్లా తయారు చేసేసి దీన్ని ఆయింట్మెంట్లా పూయండి దెబ్బల మీద. దీంతో దెబ్బల్లోని వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. అన్నిటికి మించి ఆ గాయం, ఆ దెబ్బ త్వరగా మానుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య ఎలర్జీలు, చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు. అలాగే చర్మం మీద దద్దుళ్ళు తయారవుతూ ఉంటాయి. చాలామంది ఇది గమనిస్తూ ఉంటాం. కొంతమంది ఏళ్ల తరబడి ఈ సిట్రిజిన్లు, ఇలాంటి వెలగ్రాలు, ఎటారెక్స్లు ఇలాంటివి వాడుతూ ఉంటారు, అయినా తగ్గవు. ఇలాంటి స్కిన్ ఎలర్జీస్లో, అర్టికేరియాస్లో ఈ పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎలర్జీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ర్యాష్ లాగా తయారయ్యి, అవి చూస్తూ ఉండగానే పెద్ద దద్దుల్లాగా తయారైతే ఏం చేస్తారంటే, పసుపుని పేస్ట్లా తయారు చేయాలి. అంటే పసుపు పొడిని తీసుకొని కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్లా తయారు చేయాలి. ఇప్పుడు దీన్ని నేరుగా కానీ, అంటే ఆ పేస్ట్నే పూయొచ్చు దద్దుల మీద, ఎలర్జీ మీద. లేకపోతే మరొక మంచి కాంబినేషన్ ఉంది,
వేపాకుల్ని తెచ్చి తాజాగా మెత్తగా పేస్ట్లా తయారు చేయండి. ఈ వేపాకుల పేస్టు అలాగే ఈ వస అంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. ఈ వస కొమ్ముని తెచ్చి మెత్తగా పొడి చేయండి. పొడి చేసేసి దీనికి నీళ్ళు కలిపి పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు ఈ 3 అంటే పసుపు, అలాగే వేపాకుల ముద్ద, వస కొమ్ముల పేస్టు, అంటే వస కొమ్ములు మెత్తగా పొడి చేసేసి నీళ్ళు కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ 3టిని కలపండి. ఒక మలాంలా తయారు చేయండి. ఇప్పుడు దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 పూట్ల ఈ ఎక్కడైతే మీకు ఎలర్జీ ఉందో అక్కడ పూస్తూ ఉండండి. అమోఘమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎలర్జీలలో, దద్దుర్లు, ఇలాంటి స్కిన్ ర్యాషెస్లో ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయండి. పసుపును నేరుగా పేస్ట్లా తయారు చేసి పూయటం ఒకటి, లేకపోతే పసుపు పేస్టు, అలాగే దానికి కాస్త వేపాకుల ముద్ద, ఇంకా వస కొమ్ముల పొడి, దీని తాలూకు ఈ మిశ్రమం, ఈ 3టిని పేస్ట్లా తయారు చేసేసి పూస్తే ఎలర్జీలు తగ్గుతాయి. ఇక మరొక ముఖ్యమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు, యాక్నే, పింపుల్స్ ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటాయంటే చాలామంది దీంతో నిద్రాహారాలు లేకుండా సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో పసుపు మీకు ఉపయోగపడుతుంది. ఈ మొటిమలు కానీ, లేకపోతే ఆ మొటిమల తాలూకు మచ్చలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పసుపుని పేస్ట్లా తయారు చేయండి. అంటే పసుపు పొడిని తీసుకొని నీళ్ళు కలిపి పేస్ట్లా చేసి దీనికి, ఈ పేస్ట్కి కాస్త నిమ్మరసం పిండండి. దీన్ని అప్లై చేయండి మొటిమల మీద. అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. కాబట్టి పసుపు పేస్టు అంటే లేపనం లాగా పూయాలి దీన్ని, అలాగే నిమ్మరసం, రెండింటిని కలిపి పూయండి. ఇదొక పద్ధతి. లేకపోతే పసుపుకి కొద్దిగా ఈ మంచి గంధం పొడి కలపండి, నీళ్ళు కలిపి పేస్ట్లా తయారు చేయండి. దీన్నైనా పూసుకోవచ్చు. ఇలాగ ఎలా చేసినా కానీ ఈ మొటిమలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య చుండ్రు, అలాగే జుట్టు రాలటం. ఇలాంటి చుండులో, జుట్టు రాలటంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చుండ్రు ఉన్నప్పుడు ఏం చేస్తారు, అలాగే బాగా జుట్టు రాలుతూ ఉన్నప్పుడు పసుపుని పేస్ట్లా తయారు చేయండి. అంటే నీళ్లు కలిపి ఒక ముద్దలా తయారు చేయండి. దీనికి ఈ గోరింటాకు, అలాగే ఈ కుంకుడు, అలాగే సీకాకాయ, ఈ 3టిని కలపండి. కలిపి తలకి రాసుకోండి, జుట్టుకి కూడా రాసుకోండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ చుండు తగ్గటమే కాదు, జుట్టు పొడవుగా పెరుగుతుంది కూడా. కాబట్టి డాండ్రఫ్ ఉన్నా, లేకపోతే బాగా జుట్టు రాలుతూ ఉన్నా ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయండి. పసుపు పొడి, కుంకుడు, సీకాకాయ, గోరింటాకు, వీటన్నిటిని కలిపి పేస్ట్లా తయారు చేసి తలకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇక కొంతమందికి గినీ వామ్స్ అంటే నారి కురుపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో పసుపుని పేస్ట్లా చేసి నీళ్ళని కలిపి ఆ ఇన్ఫెక్షన్ పైన పోయండి. ఈ నార కురుపులు తగ్గిపోతాయి. ఇక మరికొంతమందికి ఈ మడిమ సోల ఉంటుంది. ఇలా మడిమ సోల మీకుంటే ఈ పసుపు మీకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ పసుపుని పేస్ట్లా తయారు చేయండి నీళ్ళు కలిపి. ఇప్పుడు మీకు పసుపు పేస్ట్ అవుతుంది కదా, దీనికి పసుపు పేస్ట్ ఎంత అయిందో అంత నెయ్యి కలపండి. రెండింటిని మిశ్రమంలా చేసి మీకు ఎక్కడైతే ఈ మడమ నొప్పి ఉందో అక్కడ పూయండి ఆయింట్మెంట్ లాగా. తర్వాత ఉప్పు కలిపినటువంటి వేడి నీళ్ళల్లో ఈ పాదాలు ముంచండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ మడమ సోలు తగ్గుతుంది. ఇక కొంతమందికి ఈ బద్దలుగా కాళ్ళు పగులుతూ ఉంటాయి. మడమలు ఇలా పగిలినప్పుడు ఏం చేయాలి, పసుపు మీకు ఉపయోగపడుతుంది. పసుపుని పేస్ట్లా తయారు చేయండి. అంటే నీళ్ళు కలిపి ముద్దలాగా చేసి ఈ ముద్ద ఎంత అయిందో అంత ఆముదం కలపండి. సో పసుపు ముద్ద, ఆముదం రెండింటిని కలిపారు, ఒక మలాంలాగా తయారవుతుంది. దీన్ని మీకు ఎక్కడైతే కాళ్ళ పగుళ్ళు తయారయ్యాయో అక్కడ పూయండి. పూసిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత సాక్స్లు వేసుకోండి. చెప్పితే నమ్మరు, 4-5 రోజుల్లోనే మీకు ఎంత మొండిగా బాధిస్తున్నప్పటికీ కూడా ఈ కాళ్ళ పగుళ్ళు నిశ్చయంగా తగ్గుతాయి. అలాగే మరొక సమస్య, ఆసక్తికరమైనటువంటి విషయం, కొంతమందికి బద్ధకం ఉంటూ ఉంటుంది, అతిగా నిద్ర వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బాగా నిద్ర వస్తూ ఉంటుంది, ఆ నిద్ర మొత్తం ఎలా వదిలించాలి, పసుపు మీకు సహాయపడుతుంది. ఈ రకంగా తమస్సు ఆవహించి మిమ్మల్ని బాగా బద్ధకంగా బళ్ళగ్గా చేస్తూ ఉంటే పసుపును ఉపయోగించి ఈ నిద్ర మొత్తం దూరం చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే 1 టీ స్పూన్ పసుపుని తీసుకోండి, అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి, అలాగే 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. వీటన్నిటినీ కూడా నిమ్మరసానికి కలపండి, లేదా ఆరెంజ్ జ్యూస్కి కలపండి. అంటే నిమ్మ నీళ్ళకి కానీ, అంటే నిమ్మకాయ పిండిన నీళ్ళకి కానీ, లేదా ఆరెంజ్ జ్యూస్కి కానీ కలిపి తాగండి.
ఈ నిద్ర మత్తు ఎక్కడికెక్కడ వదిలిపోతుంది. మీరు చక్కగా ఈ మత్తు నుంచి బయటపడగలుగుతారు. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చేసుకోగలుగుతారు. కాబట్టి విద్యార్థులకు కానీ లేకపోతే నిద్ర మేలుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కానీ ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయండి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి అన్నిటినీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్కి కానీ లేకపోతే నిమ్మరసం అంటే నిమ్మకాయని పిండినటువంటి నీళ్ళకి కానీ కలిపి తాగాలి. ఇక మరొక సమస్య ఎక్కిళ్ళు. కొంతమందికి ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీకు ఒకవేళ ఇలాగా ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేస్తారంటే ఈ పసుపు ఉంటుంది కదా, దీన్ని నిప్పుల మీద వేయండి, పొగ వస్తుంది. ఆ పొగను పీల్చండి. దీంతో టక్కున ఈ ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇక కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా చర్మము అందంగా కనిపించదు. అంటే ముడతలు పడిపోతూ ఉంటుంది, సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. ఏం చేస్తారంటే పసుపు పొడి, అలాగే గ్రీన్ గ్రామ్ అంటే ఈ పెసర్ల పొడి, అలాగే క్యాంఫర్ అంటే కర్పూరం, ఈ మూడింటిని కలపండి. పసుపు, పెసర్లు, అలాగే పచ్చకర్పూరం లేదా హారతి కర్పూరం, ఈ మూడింటిని కలిపి దీన్ని మీకు సబ్బుకి బదులుగా చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి వాడితే ఈ ముడతలు పడేటువంటి చర్మం టైట్ అవుతుంది. చర్మం చక్కటి కాంతిని సంతరించుకుంటుంది, అందంగా కనపడతారు. ఇక కొంతమందికి ఎగ్జిమా, అలాగే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్వామ్ ఇలాంటి ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే కొన్ని సందర్భాలలో ఈ ఒకసారి తేలికాటు ఇలాంటి గురయ్యే సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎగ్జిమాలలో, రింగ్వామ్లో, స్కార్పియన్ బైట్లో వీటన్నిటిలోనూ పసుపు ఉపయోగపడుతుంది. ఎలా? ఏం చేస్తారంటే ఈ పసుపుని పేస్ట్లా తయారు చేయండి. పేస్ట్లా తయారు చేసి నీళ్ళు కలిపి ఎక్కడైతే మీకు ఎగ్జిమా ఉందో, తామర ఉందో, ఎక్కడైతే తేళ్ళు ఇలాంటి క్రిమికీటకాలు కుట్టాయో అక్కడ పూయండి. దీంతో ఆ దురద, ఆ నొప్పి వెంటనే తగ్గుతాయి. ఇక మరికొంతమందికి ఈ పుండ్ల నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా ఈ రక్తస్రావాన్ని ఆపటానికి ఈ పసుపు ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి గృహచికిత్సగా పనిచేస్తుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఏదన్నా కారణంతో ఇంజరీ అయ్యి దెబ్బ తగిలి అప్పుడు ఆ దెబ్బ నుంచి రక్తస్రావం అవుతూ ఉంటే పసుపుని డస్టింగ్ పౌడర్ లాగా డ్రై పసుపు అంటే పేస్ట్లాగా కాకుండా డ్రై పసుపుని ఆ పొడిని యథాతథంగా చిలకరించండి. దీంతో ఆ బ్లీడింగ్ ఆగుతుంది, ఆ పుండ్లు త్వరగా మాన్తాయి. ఇక మరికొంతమందికి చర్మం కింద బ్లీడింగ్ అవుతుంది. చూడటానికి అది పైనుంచి ఒక ఎర్రటి మచ్చలాగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో దీన్ని సబ్క్యూటేనియస్ బ్లీడింగ్ అంటారు. దీన్ని ఆపడానికి కూడా పసుపు మీకు సహాయపడుతుంది. ఈ పసుపు పొడిని ఇంటర్నల్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే పసుపుని ఒక 3 గ్రాములు, అలాగే బెల్లాన్ని ఒక 3 గ్రాములు ఇలా కలపండి. కలిపి దీన్ని విభజించి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అంటే ప్రతి పూట కూడా 1.5 గ్రాము నుంచి 1.5 గ్రాము చొప్పున తీసుకుంటూ ఉండాలి. ఇది ఒక మంచి పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. లోపల బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని త్వరగా ఆ క్లాట్ అంతా క్లియర్ అయ్యి ఆ మచ్చ తగ్గుతుంది. కాబట్టి ఏదన్నా సబ్క్యూటేనియస్ బ్లీడింగ్ అయ్యి చర్మం కింద మీకు ఎర్రటి చారలాగా మచ్చలాగా పడితే ఈ ఔషధాన్ని వాడండి. పసుపు పొడి అలాగే బెల్లం రెండింటిని సమాన భాగాలు తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి పూటకు 1 గ్రాము మోతాదుగా 3 పూట్ల కూడా లోపలికి తీసుకోవాలి. దీంతో ఈ బ్లడ్ అంతా అబ్జర్వ్ అవుతుంది, మచ్చ తగ్గుతుంది. ఇక కొంతమందికి రక్తహీనత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎనీమియా. ఇలాంటి సందర్భాలలో పసుపుని ఆభ్యంతరంగా అంటే లోపలికి తీసుకోవాలి. 2 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. అలాగే బ్లీడింగ్ టెండెన్సీస్ కూడా తగ్గుతాయి. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్న మరొక సమస్య తల్లిపాలు చాలకపోవటం. కొత్తగా తల్లులైనటువంటి యువతులలో ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తూ ఉంది. దీనికి ఏం చేస్తారు? పసుపు ఉపయోగపడుతుంది. పసుపుని లోపలికి తీసుకోవాలి. అంటే పసుపు ఎంతో బెల్లం అంతా 2 కలిపి దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా ఈ ప్రసవానంతరం తీసుకుంటూ ఉంటే గర్భాశయం శక్తివంతం అవుతుంది. క్రమంగా ఈ తల్లిపాలు పడతాయి. ఇక మరొక సమస్య అధిక బరువు, స్థూలకాయ. ఈ అధిక బరువులో కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపుని ఎలా వాడాలి అంటే పసుపు పొడిని తీసుకోండి. దీన్ని 2 గ్రాముల మోతాదుగా ఒక 2 గ్రాములు శొంఠి కలిపి అంటే ఈ అల్లం పొడిని దీనికి 1 టీ స్పూన్ తేనె కూడా కలిపి అది వేడి నీళ్ళ కలిపి రోజుకు ఒకసారి తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ అధిక బరువు, ఈ స్థూలకాయ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఎలా? చాలా తేలిక కదా.
పసుపును ఒక 2 గ్రాములు, అలాగే శొంఠి పొడిని ఒక 2 గ్రాములు ఇలా తీసుకొని 1 టీ స్పూన్ తేనె కలపండి. ఆ మిశ్రమాన్ని వేడి నీళ్ళ కలిపి తాగండి. అధిక బరువు తగ్గుతుంది. ఇక దగ్గు, ఇది ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎలర్జీల వల్ల. ఇలాంటి సందర్భాలలో పసుపు అలాగే ఈ బెల్లం ఈ రెండింటినీ కలిపి దీన్ని నీళ్ళ కలిపి తాగొచ్చు, నోట్లో వేసుకొని చప్పరించవచ్చు. ఇది యాంటీ టస్సివ్ లాగా పనిచేసి ఈ కాఫ్ని, క్రానిక్ కాఫ్ని తగ్గిస్తుంది. చూసారా, పసుపు మనం రోజువారీగా ఏదో కూరలకి వాడుతూ ఉంటాం. ఇన్ని ఔషధ శక్తులు ఈ పసుపులో ఉన్నాయి. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం మీద మీకు అవగాహన ఉండాలంటే ఆ విషయానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నాలెడ్జి అంటే జ్ఞానం మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది మీ సర్కిల్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మరొక విషయం, ఈ ఛానల్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చాలామంది నన్ను కలవాలని నా అడ్రస్ గురించి అడుగుతున్నారు. మా అడ్రస్సు, మా హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటుంది. కూకట్పల్లి మియాపూర్ మధ్యలో మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి. MYP 29, MYP అంటే మియాపూర్ కోడ్. ఇది MYP 29 ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది. రామ్మూర్తి నగర్ CBCID కాలనీ ఆర్చ్ అంటారు. అది ఆ ఆర్చ్లోకి ప్రవేశించడంతోనే ఎదురుగా మా హాస్పిటల్ కనిపిస్తుంది, రక్ష ఆయుర్వేదాలయ అని. మీరు నన్ను కలవాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీ మొత్తం మెడికల్ రికార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చి కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.